అయితే ఇప్పుడు అంటే అనిల్ రావిపూడి ప్రమోషన్ స్ట్రాటజీని పట్టుకునేనా అంటే మీరు కూడా లేదండి అంటే లొకేషన్లో వంటలు ఇవన్నీ లేదండి అంటే యాక్చువల్లీ ఇది మేము షూట్ చేసినప్పుడు అక్టోబర్లో అండి అది. ఓకే ఓకే ముందే అనుకున్నారు మీరు. అక్టోబర్లో అంటే మాకు ఎవ్రీడే మేము లొకేషన్లో అలాగే మాకు జరుగుతుండేది అనమాట ఫుడ్. ఓకే ఇంటి దగ్గర అందరి ఇంటి దగ్గర క్యారెట్స్ వచ్చేవి, రోహిత్ గారు కుక్ ఉండేవాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు, సాయి గారికి పర్సనల్ కుక్ దాని ఫుడ్ ప్రిపేర్ చేసేవారు, సాయి గారి దగ్గర క్యారెట్ వచ్చేది, మనోజ్ గారి దగ్గర కుక్ ఫుడ్ పంపించేవాళ్ళు అనమాట. ఒకరోజు ఏంటంటే రోహిత్ గారు మనోజ్ గారు అన్నారు ఈరోజు కొంచెం చిన్న మనకు లేటర్ వర్కే కదా కట్ మనం ఫుడ్ ప్రిపేర్ చేద్దాం. అప్పుడు డెసిషన్ తీసుకొని డేక్షలు మొత్తం తెప్పించేసి ఫుడ్ రెడీ చేస్తున్నారు. సరే ఇది ఒక మంచి విజువల్ కదా మనం క్యాప్చర్ చేద్దాం అనేసి మేకింగ్ కెమెరాతో పాటు ఇంకో 2 కెమెరాస్ తెప్పించి సరదాగా అది షూట్ చేసాం అనమాట. బాగుంది అనిపించింది. దీన్ని ఎక్కడ ప్రమోషన్ కానీ కింద వాడుకుందాం, ముందు షూట్ చేసేటప్పుడు అసలు ఎక్కడ లేదు అసలుకి, ఒక మంచి మెమరీ కింద పెట్టుకుందాం అనుకున్నాం. సరే బాగుంది కాబట్టి దీన్ని ప్రమోషన్ కానీ రిలీజ్ చేద్దాము అంటే మేము ఎంత కలిసి హ్యాపీగా సరదాగా సినిమా చేసాం, ఎంత కలిసి బాగుంటుంది సినిమా చేసాం ప్రేక్షకులకు మేము చెప్పాలి కాబట్టి మేము ఎంత మేము వర్బల్కి చెప్పి మేము కలిసి చేసాం చెప్పినా కానీ ప్రేక్షకులు విజువల్ చూస్తే కనెక్ట్ అది వేరే కదా, దానికి రిలీజ్ చేస్తే బాగుంది విషయంలో ఎడిట్ చేసి రిలీజ్ చేసాం దాన్ని. నిజంగా అంటే మీరు అక్కడ తిన్నప్పుడు ఎంత డెలిషియస్ ఉందో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా డెలిషియస్. లేదండి అంటే నెక్స్ట్ లెవెల్ అండి అసలు, అంటే అమేజింగ్. అంటే ఆ బిర్యానీ మనోజ్ గారు చేసిన బిర్యానీ మాత్రం నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. పచ్చిమిర్చి కూడా పలావ్ చేశారు ఆయన, అసలు నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఎప్పుడు ఆ ఫ్లేవర్ కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను తర్వాత ఆయన దగ్గర రెసిపీ తీసుకున్నాను. నాకు కూడా వచ్చిన ఫుడ్ కొంచెం ఇంట్రెస్ట్, కుకింగ్ కూడా ఇంట్రెస్ట్. ఆ రెసిపీ దగ్గర చెప్పండి నేను రెసిపీ ట్రై చేయాలని తీసుకున్నాను. తర్వాత ట్రై చేశాను 2 times, కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఇంకో 3-4 times చేస్తే ఆ రెసిపీ యాసిడ్ ఫ్లేవర్ వచ్చేస్తామో. తర్వాత మనోజ్ గారు రాయలసీమ స్టైల్లో మంచిగా ఒక మటన్ కర్రీ, రాయలసీమ మటన్ కర్రీ, ఒక చికెన్ కర్రీ, రాయలసీమ స్టైల్లో గారెలు అంటే మన వడలు గారెలు అంటాం కదా అవి చేశారు. అసలు పీక్స్ అండి. ఆ రోజు సాయి గారి దగ్గర నుంచి ఆ రోజు వచ్చింది, వీళ్ళు ఫుడ్ ఫుల్గా ప్రిపేర్ చేశారు. అసలుకి తిన్న తర్వాత ఫుడ్ ఫెస్టివల్ అంటే ఆల్మోస్ట్ ఇంకా మన ఫుడ్ ఫెస్టివల్ పెడితే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా తినేసిన తర్వాత ఇప్పుడు బ్రేక్ 1 hour బ్రేక్ అయినా కానీ నేను 15 minutes షార్ట్ అని పిలిచాను. నేనే గంట రిలాక్స్ అయితే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వెళ్ళిపోయి నేనే రిలాక్స్ అయితే షూట్ అప్సెట్ అయిపోద్ది కాదు అనేసి నేను కొంచెం మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని అక్కడ అందరూ రెడీ అని మళ్ళీ కొంచెం హరియప్ చేసి షూట్ చేశాను. ఇంకా మిగతా యాక్టర్స్ ఉన్న వాళ్ళు బ్రో హీరోస్ అంటే వాళ్ళు తప్పదు, వాళ్ళు వచ్చి మళ్ళీ చేయాలి, మేము ఇంత హెవీ ఫుడ్ పెట్టేసిన తర్వాత మాకు తప్పదు, ఒక అరగంట బ్రేక్ అని బలంతంగా బ్రేక్ తీసుకున్నారు. రోజు అంటే వేరే మాకు చూపించింది ఒకటి కానీ బట్ జరిగింది వేరే అక్కడ. జరిగింది వేరే అంటే అది కూడా చాలా జాయ్ఫుల్గానే అసలు హ్యాపీగా మళ్ళీ వచ్చి ఆ వర్క్ అనుకున్న వర్క్ అయితే హ్యాపీగా ఫినిష్ చేసాం. అంటే ఎవ్రీడే జాయ్ఫుల్గా జరిగేదండి. అందరూ కాంబినేషన్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు, మా 3 హీరోలు కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం అసలు నో క్యారవాన్స్. క్యారవాన్ ఓన్లీ రెస్ట్ తీసుకోవడం కోసం, వాష్రూమ్ యూజ్ చేసుకోవడం కోసం, మొత్తం బయటకు కూర్చుని పెద్ద అంటే ఒక అంటే మిగతా వాళ్ళు కూర్చున్నా మనోజ్ గారు కూర్చొని అసలు అందరూ మనం ఫస్ట్ కరెక్ట్గా మార్నింగ్ దిగిన వెంటనే దిగడం కదా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయింటే మాకు గ్రూప్ ఉంది. మా ముగ్గురు హీరోలకి మా నలుగురికి ఒక గ్రూప్ ఉందన్నమాట. కాంబినేషన్ డే రోజు నాడు మనోజ్ గారు ఫస్ట్ ఒక లిస్ట్ పెట్టేవాళ్ళు, ఇది టుడే మెనూ అని లిస్ట్ పెట్టేవాళ్ళు. వెంటనే దాన్ని మా పక్కన ఇంకో లిస్ట్, సాయి గారు ఈ లిస్టు. ఆ లిస్ట్ చూసుకుంటే నిజంగా ఎవరు షూటింగ్ వెళ్తున్నారు ఎవరు అనుకోరు అసలుకి. పిక్నిక్ ఎక్స్కర్షన్ రా మొత్తం తీసుకెళ్ళి ఫుడ్ ఫెస్టివల్ చేసుకుని వస్తారు అనిపిస్తుంది. అలాగంటే ఎవరు చూసినా 10-12 items, ఒక ఐటమ్ 2 items చాలా అసలుకి 10-12 items. అదేమో కంట్రోల్ చేసుకోలేము, బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి, తినేస్తాము. తర్వాత మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవాలి, ఒక పక్కన తినే నిద్ర వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా హీరోయిన్స్ కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డారు. టేస్ట్ బాగుంటుంది అసలు. అదితి శంకర్ అమ్మాయి అయితే చూడడానికి అలా ఉంటుంది కానీ మన తినడానికి 3 నెలలు తిన్నది అమ్మాయి చెప్పింది మొన్న. బిర్యానీ మటన్ అసలుకి యాక్చువల్గా ఎక్కడ గర్ల్స్ ఎక్కడ మటన్ తిని పెద్ద ఇష్టపడరు, ఇక్కడ చికెన్ వరకే తింటారు తప్ప. ఆ అమ్మాయి మటన్ అసలు అంటే మటన్ బాగుంది సార్ మనోజ్ గారు, మటన్ బాగుంది సార్ అంటే వాళ్ళు ఆయన తెప్పించడం, ఏమో బిర్యానీ చేయడం, సాయి గారి దగ్గర తెప్పించడం. అసలు అమ్మాయి అయితే ఫుల్ అని చేస్తాం. అమ్మాయినే కాదు, ఆనంది కానీ దివ్య పిల్ల అందరూ టోటల్ సెట్, అజయ్, సందీప్ రాజు, మన సంపత్ రాజు గారు అందరూ ఫుల్ ఎంజాయ్. ప్లస్ అందరూ అంటే యూత్ఫుల్గా ఉండడం కూడా కొంతవరకు సెట్. అందరూ మైండ్ సెట్ ఒకటి, అందరూ ఫుల్ అంటే చాలా పాజిటివ్ పీపులే ముగ్గురికి మంచి ఒక బాండింగ్ ఉంటాం. ముందు నుంచి వాళ్ళు ఆఫ్లైన్లో కూడా ఫ్రెండ్స్ అవ్వటం, వాళ్ళు రెగ్యులర్గా మామూలు బయట కలుస్తుంటారు. రోహిత్ గారు, మనోజ్ గారు, సాయి గారు రెగ్యులర్ వాళ్ళు బయట కూడా కలుస్తుంటారు. వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మంచి బాండింగ్ ఉంది. బాబాయ్ పిలుచుకుంటారు మనోజ్ గారు, రోహిత్ గారు. సాయి గారు అన్నయ్యని పిలుస్తారు, మనోజ్ గారిని తమ్ముడు అని. చాలా అంటే సొంత అన్నదమ్ముడు పేరు, మన సొంత తమ్ముడు పిల్లలు పేరు పిలుస్తాం కదా తమ్ముడు అని. అంటే ఎంత ఆప్యాయంగా ఉంటుందండి అసలు చూసే వాళ్ళకి. అమ్మ నిజంగా
మన సినిమా ఏది అనుకున్నామో అలాంటి కాంబినేషన్ దొరికేసిందిరా అసలుకి. ఇంత ఆప్యాయంగా ఉన్న వాళ్ళు మన సినిమా అంత ఆప్యాయంగా ఉంటారు కదా, ఆ క్యారెక్టర్స్ కూడా మనకు కరెక్ట్ దొరికినాయని అసలు ప్రతిరోజు ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. ఎస్. అయితే అతిథి చెప్తే ఏమన్నంటే నేను మనోజ్ అన్న ఒక టీము, మిగతా వాళ్ళందరూ ఒక టీము, మేము ర్యాక్ చేసేవాళ్ళం డైలీ రాగానే అన్నారు. ఇద్దరు ఇద్దరు బాగా కొంచెం అది చెన్నై కలెక్షన్ అంటే చెన్నై అంటే లాక్డౌన్లో పక్కింట్లోనే ఉన్నారు మనోజ్ గారు, అలాగా అక్కడ పరిచయంతో అనమాట అసలుకి. అంటే రెండు, రోహిత్ గారు కొంచెం రిజర్వ్గా ఉంటారు, సాయి గారు కొంచెం రిజర్వ్గా ఉంటారు. ఇద్దరు బేసిక్గా క్యారెక్టర్స్ అలాంటి మనోజ్ గారిది అమ్మాయిది కొంచెం కొద్దిగా చెన్నై పొరికి అంటాం కదా, పొరికి నెల్లూరు పొరికి చెన్నై పొరికి అంటాం కదా, అలా మాట. ఎప్పుడు ఏదో ఒకటి అమ్మాయి అయితే ఎప్పుడు ఎవరో ఒకరు అనిపిస్తూనే ఉండేది. అసలుకి సాయి గారిని అయితే ఎప్పుడు టీచ్ చేస్తూనే ఉండేది. ఇందులో గెచ్మాక్ ఒక సాంగ్ ఉంది, ఇంకా సాంగ్ రిలీజ్ చేయలేదు. మన సాయి గారి అసిస్టెంట్ బాబాలి అని ఉన్నాడు, సాయి గారి పర్సనల్ అసిస్టెంట్. తను కొంచెం ఇలా ఉంటాడు, కొంచెం లాగా ఉంటాడు. ఎప్పుడు చూసినా తను పట్టుకొని గెచ్చమాగా ఇల్లేస్తుంటుంది అనమాట, పట్టుకొని నడుము పట్టుకొని అనమాట. ఎవరు కనపడితే అలా టీచ్ చేసుకుంటూ చాలా జాయ్ఫుల్గా జరిగింది. జనరల్గా ఎవరన్నా ఎక్కువ అంటే మామూలుగా హీరోయిన్స్ టీచ్ చేస్తారు, బట్ ఇక్కడ హీరోయిన్ టీచ్ చేయడం అనేది హీరోయిన్ టీచ్ చేస్తుంది. ఎప్పుడు చూసినా బెల్లం గారు ఎలా ఉంటుంది ఈ మోడలేషన్లో. మరి ఈయన ఏమనేవారు, ఈయన ఎలా ఉండు, ఏ నీ చెన్నై పొరికి అనేవాడు. పాప ఆయనకి తమిళ్ రాదు, తెలుగులోనే ఇప్పుడు టీచ్ చేస్తుండేవాళ్ళు. అంటే తమిళ వచ్చింటే తమిళ స్లాంగ్లో కొంచెం తమిళ టీచ్ చేసేవాళ్ళేమో, తమిళ రాకపోవడం కొంచెం తెలుగులోనే బాగానే ఆయన కూడా బాగానే టీచ్ చేసేవాళ్ళు అసలుకి. ఇంకా మనోజ్ గారు అంటే ఇంకా ఫుల్ ఫీస్ట్ ఇంకా అలాగే.